జీ తెలుగులో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ 5 సంవత్సరాలుగా తెలుగు ఆడియన్స్ని అలరించిన రాధమ్మ కూతురు సీరియల్కి శుభం కార్డ్ పడబోతుంది. ఈ సీరియల్లో దీప్తి మన్నే, గోకుల్ మీనన్ హీరో హీరోయిన్గా నటించగా మేఘనా రాయ్, సౌమ్యలత, మహేశ్వరి, బేబీ నందిత, శ్రియాన్షి, శ్రీలలిత, భార్గవ్ తదితరులు నటించారు. ఈ సీరియల్ని 26 ఆగస్ట్ 2019 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇక ఈ సీరియల్ని ఆగస్ట్ 3న ముగించబోతున్నారు. ఆగస్ట్ 3న రాధమ్మ కూతురు సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ని మనం చూడబోతున్నాము. రాధమ్మ కూతురు సీరియల్ని సడన్గా ఎండ్ చేయడానికి కారణం, రాధమ్మ కూతురు సీరియల్ టైమింగ్స్ చాలాసార్లు చేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ సీరియల్ మధ్యాహ్న వేళలో ప్రసారం అవుతుంది. అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ రాకపోవడంతో రాధమ్మ కూతురు సీరియల్ని ఎండ్ చేయబోతున్నారు. ఇక రాధమ్మ కూతురు సీరియల్ ఈ సండే రోజున డ్రామా జూనియర్ షోలో గ్రాండ్గా ఫేర్వెల్ పార్టీ జరగబోతుంది. జీ తెలుగులోనే ప్రసారం అవుతున్న శుభశ్రీ శ్రీకాంత్ సీరియల్ మరియు రాధమ్మ కూతురు సీరియల్ ఒకే రోజు శుభం కార్డ్ పడబోతున్నాయి. రాధమ్మ కూతురు సీరియల్ ఇంత త్వరగా ఎండ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతేకాకుండా ఈ సీరియల్లో మీరు ఎక్కువగా ఎవరిని మిస్ అవుతారో వారి పేరుని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.